मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी ये। करो सब्सक्राइब, कमेंट एंड लाइक। ఇప్పుడు నేను స్కూటర్ని రెడీ చేస్తున్నాను. కాసేపు ఆగి మనం మాట్లాడదామా? హనీ అదేంటంటే అరే నీళ్ళు కింద పోతున్నాయి. కిటీ ఆ బకెట్ లో కాస్త నీళ్లు పట్టుకొని రావా ప్లీజ్. నా తల మీద నీళ్లు పోసి నీళ్లు తీసుకురామంటావా? నీళ్లు లేకుండా గోడల మీద దుమ్ము పోదు కదా. సరే నేను చెప్పాలనుకున్నది విను. అదేంటంటే తర్వాత కిటీ ఈ రోజు గోడలంతా క్లీన్ చేయమని చెప్పి మేడం నాతో చెప్పారు. నువ్వా? సారీ, నేను దీని మీద దుమ్ము దులుపుతున్నాను. సరే అది వదిలేసాయి. ఈ రోజు మనం సరే సరే ఏదైనా తర్వాత మాట్లాడుకుందాం. ఏమైంది తనకి? హే కిటీ, ఎలా ఉన్నావు నువ్వు? అరే రే, నాతో మాట్లాడడానికి నీకు టైం కూడా ఉందా ఏంటి? సమయం ఎవరి దగ్గర ఉండదు కిటీ, మనమే సమయాన్ని ఎంచుకోవాలి. ఎప్పుడు తెలివైన వాళ్ళ ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండు. నేను ఎంతో తెలివైన వాడిని, అందుకే నేను ఎప్పుడు మంచి మంచి మాటలే మాట్లాడుతూ ఉంటాను. ఈ అడ్వైస్ ఫ్రీయా లేదా దీనికి కూడా డబ్బులు ఇవ్వాలా? అరే ఎందుకని ఇంతలా కోపడుతున్నావు? అసలు ఇప్పుడు నీకేమైంది? ఏమైందా? డాక్టర్ బాలు ఇంటికి పెయింట్ వేయాలని మీరు చెప్పినందువల్ల ఆన్లైన్ లో బ్రష్ పెయింట్ మీకు కొనిచ్చాను. నేను మీకు హెల్ప్ చేస్తే కనీసం మీకు నాతో మాట్లాడడానికి టైం కూడా లేదా? అందువల్ల ఈ రోజు నుంచి ఏం లేదు, ఇక మీదట మీ ఫ్రెండ్షిప్ ని కట్ చేసుకోబోతున్నాను. ఉంటాను. వీళ్ళందరికీ నేను హెల్ప్ చేద్దాం అనుకుంటే కనీసం వీళ్ళు నాకు మర్యాద కూడా ఇవ్వడం లేదు. ఈ హృదయం అనేది చాలా మృదువైంది మిత్రులారా. ఎవరి హృదయాన్ని మనం కష్టపెట్టకూడదు. కానీ నువ్వు ఏం చేసావని నేను అడిగి ఉండాల్సింది. నేనే గోడల్ని శుభ్రం చేస్తున్నాను, జోర్దార్ స్కూటర్ ని శుభ్రం చేస్తున్నాడు, తమ్ముడు పరుపుని దులుపుతున్నాడు, ఇంకా నువ్వు ఫ్రీగా అడ్వైసులు ఇస్తున్నావు. శబాష్ 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 శబాష్. ఏ డాంకీ, కిటీని నువ్వు ఏం చేసావురా? కోపడి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఏంటి ఇలాంటి ఎఫెక్ట్ ఇస్తున్నారు? ఈ రోజు నుంచి మన ఫ్రెండ్షిప్ అక్కర్లేదని చెప్పి వెళ్ళిపోయింది. ఏంటి అనుమానమా? అవును, అసలేం జరిగింది? తను ఆన్లైన్ లో మన కోసం పెయింట్ బ్రష్ కొనుంచింది. అదే తను చెప్పొచ్చింది, కానీ తన మాటలు మీరు ఎవరూ వినలేదు. రేపు డాక్టర్ బాలు ఇంటికి అతిథులు వస్తున్నారు. వాళ్ళ ఇంటికి ఇంపోర్టెడ్ పెయింట్స్ ఇంకా బ్రషెస్ యూజ్ చేయాల్సి ఉంది. అవి ఆన్లైన్ లో మాత్రమే దొరుకుతాయి. మనం ఇప్పుడు ఆర్డర్ చేసినా అవి ఇంటికి రావడానికి 4-5 రోజులు పడుతుంది. కానీ ఈ రోజు ఎలాగైనా ఇంటికి పెయింట్ చేసి తీరాలి. కిట్టీని కూడా బుజ్జగించాలి. సరే రండి, మనం వెళ్ళి కిట్టీతో మాట్లాడి సంభాళిద్దాం. మిషన్ కిట్టీని సమాధాన పరచడాన్ని ఇప్పుడు మొదలు పెడదాం. ఓయ్ మీరా? ఏంటిది స్పీడ్ బ్రేకర్ లా నిల్చున్నారు? తప్పుకోండి, మేము వెళ్ళి కిట్టీని చూడాలి. ఎలకేమో బ్రెడ్ ని తినొచ్చు, చీవేమో చక్కెర తినొచ్చు. కిట్టి మీలో ఎవరిని కూడా లోపలికి వదలొద్దని చెప్పేసింది. చప్పట్లు. అరే ఇదేమైనా చప్పట్లు కొట్టే విషయమా? మా అందరి ఫ్రెండ్షిప్ ఇప్పుడు ప్రమాదంలో ఉందని చెప్తున్నాను. మీరేంటా అంటే చక్కగా చప్పట్లు కొట్టమంటున్నారు. ఏంటి అనుమానమా? మీరు మాట్లాడేది ఏమీ అసలు బాలేదు. కానీ ఈ ఇంట్లోకి చొరబడ్డం అంత సులువైన పని కాదు. చప్పట్లు. సార్ మీరు మంచివారు, తెలివైన వారు, అందరికంటే గొప్పవారు. ఈ ఏరియాకే మీరు గొప్ప. కానీ మీరు కన్నానే కాదు. అలాగైతే నన్ను చూస్తే కొరానాలా అనిపిస్తుందా? కాదు, అది మీరు మా ప్రియమైన కన్నా సరని నా ఉద్దేశం. మమ్మల్ని లోపలికి పిలిచి టీ కూడా ఇవ్వరు. గురు, మనం అందరం కలిసి అప్పడాన్ని ముక్కలు చేద్దాం. రండి, నాకు చాలా ఆకలిగా ఉంది. ఓయ్ నిజంగా ఇవ్వబోయేది లేదబ్బా, కవిత్వం చెప్పానంతే. పూర్తిగా విను. మిత్రులందరం కలిసి అప్పడాన్ని ముక్కలు చేద్దాం. మీ ఈ పప్పులు నా దగ్గర ఉడకవు. తమ్ముడు, ఎప్పుడు ఈ విషయాన్ని మనం న్యాయంగా చేయలేదు, అప్పుడు మనం అడ్డదారిని ఉపయోగించాలి. అరే 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 క్షమించాలి కవిరాజా, ఇప్పుడు మీ బ్యాడ్ టైం మొదలయ్యింది. ఇది కవిత కాదు, ఐడియా. ఇప్పుడు చూడు.
హోయ్ హోయ్ హోయ్, ఇలాగంతా చక్కలి గింతలు పెట్టొద్దయ్యా. నేను వార్నింగ్ ఇస్తున్నాను, ఆగండి. కిట్టి కిట్టి ఈ రూమ్ లో లేదు. కిట్టి ఇచ్చిన సమయం పూర్తయింది. పూర్తయిన సమయం ఎప్పుడు తిరిగి రాదు. ఏంటి అనుమానమా? అర్థమయ్యింది. షేక్, బనానా షేక్ చేసే వాసన వస్తుంది. అరే, ఇప్పుడు మనం కిట్టికి నచ్చ చెప్పి వస్తువులు తీసుకోవడానికి వచ్చాం, తినడానికి కాదు. ఒక తల వెంట్రుక కూడా తాతయ్య తలపై లేదు. అనవసరంగా వెతకొద్దు, కిట్టి ఇంట్లో లేదు. సరే, కిట్టి ఇంట్లో లేదు కదా, మరి ఎందుకు మమ్మల్ని ఆపారు? ఎందుకంటే కిట్టియే చెప్పింది మిమ్మల్ని ఇంట్లోకి వదలకూడదని. అయితే సరే, మాకు కావలసిన వస్తువులు కిట్టి ఎక్కడైనా దాచుంటుంది. వాటిని చేస్తే మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఆ వస్తువులన్నీ అలమారులో పెట్టి లాక్ చేసి వెళ్ళిపోయింది. అరే ఏంటిది? కిట్టి చాలా కోపంగా ఉన్నట్టుంది. కిట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? అలాగా, అదేంటంటే అది మీతో చెప్పకూడదని చెప్పింది. ఏదో ఒక రోజు మీరు సమస్యల్లో చిక్కుకుంటారు. మిమ్మల్ని ఎవరో ఒకరు చెత్త కొట్టుడు కొడతారు. కొట్టుడు అంటే మామూలు కొట్టుడు కాదు. అంతేకాకుండా మీ బ్యాంకుకి వచ్చి దోపిడీ చేసుకుని వెళ్తారు. ఆ రోజు మా సాయం అవసరం అవుతుంది కదా, మిమ్మల్ని కాపాడుతాం. మీ డబ్బుని తిరిగి తెచ్చిస్తాం. ఆ రోజు మీకు మేము సాయం చేస్తాం కదా. థ్యాంక్ యూ పిల్లలు, థ్యాంక్ యూ. వెల్కమ్. ఆ రోజు మేము మీకు చేయబోయే సాయానికి మీరు ఈ రోజు మాకు సాయం చేయబోతున్నారు. సరే, కిట్టి ఎక్కడో చెప్పండి. మాల్కి వెళ్ళింది. ఈ రోజు ఒక మొక్క పెరగడానికి సహాయపడ్డారు. అందువల్ల దాని ఫ్రూట్స్ ఖచ్చితంగా మీకు దక్కుతాయి. చాలు గాని పదండి, మనం మాల్కు వెళ్దాం. ఈ రోజు మనం ఇంటికి పెయింటింగ్ వేయకపోతే ఎవరూ లేని రైల్వే ట్రాక్ మీద మనల్ని పండబెడతారు. కిట్టి ఇక్కడ కూడా కనిపించట్లేదే. పదండి, అక్కడికి వెళ్ళి చూద్దాం. అదిగో కిట్టి అక్కడే ఉంది, పదండి. అన్నయ్య, ఆ డ్రెస్ నా సైజుకి దొరుకుతుందా? లేదు మేడం. కిట్టి, అది మాకు. ఆ 2 minutes పప్పెట్ నా షాపింగ్ అయిపోగానే మన ఇద్దరం మాట్లాడుకుందాం, సరేనా? మిత్రులారా, ఫ్రెండ్ కోపంగా ఉన్నప్పుడు అతనికి ఏదైనా బహుమతి ఇచ్చి అతను శాంతపరచాలి. అదిగో దాన్ని చూపించండి. కిట్టి, సారీ, అది ఏమిటంటే కిట్టి, నువ్వు చూడడానికి కామెడీగా ఉన్నావు. ఇప్పుడు నువ్వు కొమ్ములు మొలిచిన డాంకీలా ఉన్నావు. సరే, నేను క్లీన్ చేస్తాను. కిట్టి, ఇలా చూడు, ఆ వస్తువులన్నీ. ఎక్స్క్యూజ్ మీ, నేను వాష్రూమ్ కి వెళ్ళి ముఖం కడుక్కొని వస్తాను. ఆల్రెడీ టైం చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు కిట్టి వేరే టైం వేస్ట్ చేస్తోంది. ఎప్పుడైతే వరదొస్తుందో అప్పుడు నదిలోని నీటి ప్రవాహం కూడా పెరుగుతుంది. ఏంటి అనుమానమా? ఇక్కడ నుంచి నీకు నది ఉందని ఎలా తెలుస్తోంది? కిట్టి చాలా కోపంగా ఉంది, అందుకనే మనల్ని ఇగ్నోర్ చేస్తోంది. సరే, మనం ఫుడ్ కోర్ట్ లో కూర్చుని తనను సంభాళించడానికి ఏదైనా ఆలోచిద్దాం. వచ్చింది. ఏంటి ఐడియానా? లేదు, అక్కడి నుంచి వంటల వాసన. కాస్త ఆగు, మన కిట్టిని సమాధానం పరచాలి. సరే పర్వాలేదు, వెళ్ళని. కిట్టిని ఎలా పుచ్చగించాలో నాకు బాగా తెలుసు. ఏం చేయాలో త్వరగా చెయ్యండి, ఇప్పుడు మనకి టైం కూడా లేదు. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. 5 నిమిషాల్లో ఆ వస్తువులన్నీ మన చేతికొస్తాయి, చూస్తూ ఉండండి. ఇప్పుడు చూడండి ఈ బన్నీ ప్రతిబెట్టు. కిట్టి,
నువ్వు అందగత్తివి, సుందరాంగివి, నిన్ను మించిన వాళ్ళు లేరు. అందమే నిన్ను చూసి అసూయ పడుతుంది, కానీ నువ్వు కిట్టి కాదు. మరి నేనెవరు? ప్రిట్టి. అదే ప్రిట్టి ఫ్లవర్స్. ఇదిగో ఫ్లవర్స్ తీసుకో. అరే ఆగండి. చూడండి, తన కోల్డ్ కాఫీని తాగలేకపోతున్నాడా? ఈ బొమ్మ చాలా బాగుంటుంది మేడం, ధర తక్కువే, కొనుక్కుంటాను. అన్నయ్య ఒక మంచి టెడీ ఉంటే చూపించండి. కిటి, మాకు ఇన్ని గాయాలయ్యాయి, అది పట్టించుకోకుండా టెడ్డీ అడుగుతున్నావు. నోట్లోకి ఎన్ని పావుకాలు వెళ్ళాయో నీకు తెలుసునా? నేను ఊపిరి కూడా పీల్చుకోలేకపోతున్నాను. ఎలాగో ఈ పాటికి నా ఎముకలన్నీ పెరిగిపోయి ఉండేవి. ఎవరికి తెలుసు, అది ఒకవేళ విరిగిపోయి ఉండొచ్చు. ఏంటి అనుమానమా? ఎందుకు నువ్వు మమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నావు? మా టైం కూడా వేస్ట్ చేస్తున్నావు. నీకు విషయం తెలుసా? నువ్వు వస్తువులు ఇవ్వకపోతే డాక్టర్ బాలు చెప్పిన పనులు మేము చెయ్యలేము. ఎవరైనా ఇలా చేస్తారా? అందరూ నోరు మూయండి. మీరు చేసినట్టుగా ఏ ఫ్రెండ్స్ అసలు చెయ్యరు. కానీ మేమేం చేసాం? ఇగ్నోర్. మీరందరూ నన్ను ఇగ్నోర్ చేశారు. ఏంటి? అరే నువ్వు మా ఫ్రెండ్వి, అలాంటిది నిన్ను ఇగ్నోర్ ఎలా చేస్తావు? ఎలా చేసామన్నది కాదు, కానీ ఇగ్నోర్ చేశారు. డాక్టర్ బాలు ఇంటికి పెయింట్ వేయాలని చెప్పింది మీరు. మీకు నేను హెల్ప్ చేశాను. ఆ తర్వాత నేను ఉదయాన్నే మీ ఇంటికి వచ్చాను. నా మాటలు వినడానికి బదులుగా మీరందరూ నన్ను ఇగ్నోర్ చేసేశారు. అరే మేము ఇక్కడ పనిలో బిజీగా ఉన్నాం, అందుకని నిన్ను ఇగ్నోర్ చేసామని అనుకుంటున్నావా? 2 నిమిషాలు ఫ్రెండ్స్ తో మాట్లాడలేనంత బిజీ ఏంటి చెప్పండి. ఈ రోజు మీకు నా అవసరం ఉంది కాబట్టి నేను ఇగ్నోర్ చేస్తే మీకు ఎంత బాధగా ఉంది? ఇది మీకు అర్థమయ్యేలా చేయాలనుకున్నాను. ఇలా చూడండి, ఫ్రెండ్ అంటున్నారు కదా, ఫ్రెండ్ కి దయచేసి టైం ని కేటాయించండి. ఇట్స్ ఓకే. మేము నేర్చుకున్నాం కిట్టి, ఎప్పుడైనా మా వస్తువుని ఇచ్చేయొచ్చు కదా. నేను ఆల్రెడీ డాక్టర్ బాల్ ఇంటికి వస్తువులని పంపించేశాను. ఏంటి? అవును, మీకు ఫ్రెండ్ అంటే బాధ లేకపోయినా నాకుంది కదా. అందుకే చెప్తారు నీళ్ళల్లో మునిగి తేలాలని. ఏంటి అనుమానమా? థ్యాంక్ యూ కిట్టి, ఇప్పుడు నువ్వు చెప్పింది అర్థం చేసుకున్నాం. ఇక నుండి ఫ్రెండ్షిప్ కి ఎప్పుడు మేము సమయం కేటాయిస్తాం, ముఖ్యంగా నీకు. గుడ్, రండి వెళ్ళి దోశలు తిందాం. రండి వెళదాం. అరే ఇప్పుడు కాదు, డాక్టర్ బాలు మన కోసం వెయిట్ చేస్తుంటారు. లేదు, ముందు దోశ తిందాము, ఆ తర్వాత పెయింటింగ్ చూద్దాము. ఓకే, అయితే పెయింటింగ్ చేయడానికి మీకు నేను హెల్ప్ చేస్తాను.